మరణమాస్ మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా కథ బాసిత్ జోసెఫ్ని చాట్ సూపర్ స్టార్ అని ఒక దగ్గర, తర్వాత బ్యాలెన్సింగ్ స్టార్ అని ఒక దగ్గర చూపించడం జరిగింది. ఇక ఈ సినిమా కథకు వస్తే ఒక సీరియల్ కిల్లర్ని అన్వేషిస్తూ బాబాతో పసివాడి ప్రాణము ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో అక్కడ బాబాతో ప్రయత్నాలు, ఇక్కడనేమో బాసిత్ జోసెఫ్ ఒక ఫ్రెండ్ తోటి ఒక బస్సులోకి వస్తే ఆమెకు అంతకుముందు వాళ్ళ బామ్మ పెప్పర్ స్ప్రే ఎవరైనా ఎంటపడితే పెప్పర్ స్ప్రే కొట్టమని చెప్తుంది. ఒక ముసలతను ఆమెని ఎంటపడుతుంటే అతనికి పెప్పర్ స్ప్రే బస్సులో కొడితే అతను చనిపోతాడు. అతనే సీరియల్ కిల్లర్ అనుకొని వీళ్ళు భ్రమపడతారు. అతని మీద ఉన్నటువంటి మచ్చ చూసి వీరికి సహకరించినటువంటి ఇంకొక వ్యక్తి తన తండ్రి అనుకొని భ్రమపడతాడు. చివరాఖరికి అతను ఆ తండ్రి కాదు, అది ఆ ముద్ర అందరికీ వేశారన్నది ఒకటి చూపించి లేదు మా తండ్రి అనుకొని అతను అనుకుంటాడు. సో అక్కడ ఇంకొక కిల్లరు వీళ్ళకి తారసపడతాడు. అతను స్కూల్ మాస్టర్గా పిల్లలకు కథలు చెప్తూ మామూలు నర్సరీలలో అంటే ఇప్పుడు పిల్లలు వదిలిపెట్టే ప్లే స్కూళ్ళలో పనిచేసేటువంటి సార్గా అతని ఉన్నా కూడా అతను క్రూరత్వంతో అతనే సీరియల్ కిల్లర్ అని అర్థం వచ్చేలాగా సెకండ్ హాఫ్లో మనకు ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత అతను మొత్తానికి ఒక చెత్తకుండి లాంటి ప్రాంతాల్లో అంటే డంపింగ్ యార్డ్ లాంటి ప్రాంతంలో ఈ పడిపోయినటువంటి వ్యక్తికి తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. అక్కడ మళ్ళీ హీరో బాసిత్ జోసెఫ్ అక్కడ ఫైట్ చేసి బ్యాలెన్స్ చేసుకున్నాము, బ్యాలెన్సింగ్ స్టార్ అని, బాధగా ఉన్నప్పుడు సాడ్ సూపర్ స్టార్ అని చెప్పి పడడం జరుగుతుంది టైటిల్స్. సో బాసిత్ జోసెఫ్ నటన తర్వాత అక్కడ ఇంకొక అమ్మాయి సన్నగా ఉన్నా కూడా హీరోయిన్గా అంటే కథా పాటలు సోమాన్స్ సెక్స్ లాంటివి లేకపోయినా కూడా కథాకథనాలతో ఆకట్టుకునే విధంగా ఈ మలయాళ సినిమా మరణమాస్ ఉంది. చాలా ఆకట్టుకునే దిశగా లాస్ట్ ఎండ్ వరకు మనకు ర్యాట్తో అంటే మన తిండి దాంట్లో ఎలుకల మంది జరుపుకొని చనిపోయాడు అనేది ఒక న్యూస్ లోపంలో చూపిస్తూ మనకు ఎండ్ టైటిల్స్ వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఆకట్టుకోవడంలో మాత్రం దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. సో మినిమం బడ్జెట్లో మలయాళంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా పిక్చర్స్ రావడం అనేది ఇవాళ కొత్త కాదు. మలయాళం మొదటి నుంచి కూడా డిఫరెంట్ సినిమాలు తీస్తూ ఉంటారు స్టార్డమ్ను పక్కన పెట్టి. అట్లా బాసిత్ జోసెఫ్ లాంటి ఒక చిన్న నటుడు, ఒక పెద్దగా ఆకర్షణ లేని నటుని అంటే మామూలు చాలా ఆర్డినరీ కామన్ థర్డ్ పర్సన్ నెక్స్ట్ డోర్ పర్సన్ లాగా అనిపించే వ్యక్తిని హీరోగా పెట్టి ఈ సినిమా చేయడం ఒక సాహసం అయితే. సో సింపుల్ బస్సులోనే మ్యాక్సిమం కథ అంతా జరిగేటట్టుగా తీసి లాస్ట్కి సీరియల్ కిల్లర్కి మన బాబంతో పట్టుకున్నట్టుగా, అందులో కుక్క కీలక పాత్ర వహించినట్టుగా, సిటీలో మర్డర్ జరుగుతున్నట్టుగా. సో దానికి వీళ్ళందరూ ఒక ఇన్వెస్టిగేట్ చేసి లాస్ట్కి బస్సులో డ్రైవర్తో సహా వాళ్ళ క్యారెక్టర్స్ని ఫాలో చేస్తూ ఈ యొక్క పెప్పర్ స్ప్రేని కూడా కథలో భాగం చేస్తూ ఎవరు అనేది కనుక్కునే దిశగా లాస్ట్లో ఆ సస్పెన్స్ని రివీల్ చేస్తూ లాస్ట్కి ఇతని క్రేన్కి పైన ఏలాడదీసి అట్లా ఒక సూపర్ విజన్ తోటి ఒక డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేసిన సినిమా మరణమాస్. సో కామెడీ ప్రియుల్ని సస్పెన్స్ ప్రియుల్ని ఆకట్టుకునే దిశగా తయారైనటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5. సో సస్పెన్స్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమాని నేను సజెస్ట్ చేస్తాను. సో ఓవరాల్గా ఒక మంచి డిఫరెంట్ సినిమాని తక్కువ బడ్జెట్లో రూపొందించినటువంటి ఆ టీంకి, ఆ దర్శకుడికి, ఆ సినిమాటోగ్రఫీ చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు అండ్ నా హార్దిక అభినందనలు. సో లాస్ట్ డంపింగ్ యార్డ్లో వేలాడదీసే సన్నివేశం కావచ్చు, ఈ పుట్టుమచ్చ ఇది కాదు అందరికీ వేసారని పుట్టుమచ్చ చెప్తూ లాస్ట్కి నవ్వించే ప్రయత్నం చేయడము, తర్వాత ఈ అమ్మాయి వెంటున్న అమ్మాయి పెప్పర్ స్ప్రే చల్లిన తర్వాత చచ్చిపోయాడేమో అని చెప్పి భయపడుతూ ఉండడం, ఆమెకి బర్త్డే గిఫ్ట్గా పెప్పర్ స్ప్రేని వాళ్ళ అమ్మమ్మనో బామ్మనో ఇవ్వడము, ఇచ్చిన తర్వాత ఆయన ఈ రకంగా వాడితే అది ఆ రకంగా జరిగి మర్డర్ చనిపోయాడు, వ్యక్తి చనిపోయాడు ఆ ముసలాయన. సో ఆ ముసలాయన అది కాదు సీరియల్ కిల్లర్ నేనే అంటే ఇతను బస్సు తీసుకెళ్తావా, తీసుకెళ్ళు, నీవు చేసినంత నా దగ్గర ఉంది అని బ్లాక్మెయిల్ చేయడము. చివరాఖరికి ఆ విలన్ని ఏ రకంగా డంపింగ్ యార్డ్ దగ్గర మట్టు పెట్టారు, చివరికి ఏ రకంగా అతన్ని పట్టుకున్నారు, బాబంతోనికి లాస్ట్ క్లైమాక్స్ ఎలా తెలిసింది పోలీసులకు అనేది చివరికి సస్పెన్స్లో వచ్చేటువంటి మనకు ఒక స్టోరీ. స్టేట్ నరేషన్లో బాసిత్ జోసెఫ్ ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తోటి కామెడీ అంతా తన భుజాలకు ఎత్తుకొని చేసినటువంటి స్క్రీన్ ప్లే కానీ ఒక ట్రీట్మెంట్ కానీ డిఫరెంట్గా అనిపించి సినిమాని రంజింపజేసే విధంగా ఉంటుంది ఈ మరణమాస్ సినిమా. సో మంచి కామెడీని యాక్సెప్ట్ చేసేటువంటి ప్రేక్షకులకు లో బడ్జెట్లో చేసినటువంటి ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. పాటలు, పద్యాలు, టెక్స్టులు, తర్వాత ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా చేసినటువంటి మరణమాస్ సినిమా మలయాళం సినిమా సో ఆకట్టుకునే దిశగా సాగింది. సో మరణమాస్ మలయాళం సినిమాకి నేను ఇచ్చినటువంటి రివ్యూ చూశారు కదా. సో ఇది 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.